హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 24కి సాదర స్వాగతం అండి. చిన్నారులకి సంబంధించిన హోమ్ రెమెడీస్, హెల్దీ టిప్స్, అలాగే హెల్దీ రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను చిన్నారులకి సంబంధించిన ఎటువంటి వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు చూడొచ్చు, అలాగే కామెంట్ కూడా చేసేయచ్చు అనమాట. ఈరోజు వెయిట్ గెయిన్ రెసిపీ వచ్చేసరికి మెయిన్గా చిన్నారులు 8th మంత్ దగ్గర నుండి మనం ఈ రెసిపీని పెట్టుకోవచ్చండి. ఈ రెసిపీ పెట్టడం వల్ల చిన్నారులు ఈజీ వేగా బోన్ వెయిట్ని పెంచుకోవడం కాకుండా ఐరన్ కంటెంట్ని కూడా పెంచిన వాళ్ళు అవుతారనమాట. అందుకనే ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం కనీసం వారానికి 2 సార్లైనా మీరు పెట్టొచ్చండి. మ్యాక్సిమం మీరు పడితే మీ చిన్నారులు బాగా ఇష్టంగా తింటున్నట్లయితే 3 టైమ్స్ పెట్టండి, లేదా మినిమం 2 టైమ్స్ అయినా మీ చిన్నారులకి ఇది పెట్టినట్లయితే మీకు ఒక నెలలోనే మీకు తేడా తెలుస్తుంది. చిన్నారులు వెయిట్లో కానీ అలాగే కాల్షియం లెవెల్స్లో కూడా మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అదైతే 100% నేను చెప్తున్నానండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా. వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దే. లెట్స్ గో స్టార్టెడ్. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులో 4 క్యాషు, 4 ఆల్మండ్స్, అలాగే 4 కిస్మిస్, దాంతోపాటు 2 డేట్స్ని కూడా వేసుకుందామండి. డేట్స్ మీరు ఏం చేస్తారంటే లోపల ఉన్న సీడ్ని తీసేసి ఈ డేట్స్ని ఈ మొత్తం ఏ అయితే డ్రై ఫ్రూట్స్ వాడుతున్నామో మనం ఇక్కడ వీటిని వాటర్లో 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలన్నమాట. నేను ఈ వీడియో చేద్దామని ముందే అనుకున్నాను కాబట్టి ఆల్రెడీ ముందుగానే నేను నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఇదేనమాట బౌలు, నానబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని నేను గ్రైండ్ అయితే చేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈ లోపల మీరు ఏం చేస్తారు అంటే ఈ గ్రైండ్ చేసుకోబోయే లోపల ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ని వేసుకోండి. ఇది హోమ్ మేడ్ రాగి పిండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలిస్తే ఓకే, తెలియకుండా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు టైం ఉన్నట్లయితే ఒక్కసారి గో త్రూ అవ్వండి. వీటిలో కొద్దిగా వాటర్ వేసేసుకుని కాసేపు నానబెట్టుకుందామండి. ఇది పక్కన పెట్టుకుందాం. మనం ఈ గ్రైండ్ చేసిపోయే లోపల ఇది కొద్దిగా నానుతుందనమాట. ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో 1/2 గ్లాసు నీళ్ళని పోసుకుందాం. నీళ్ళు కావాలి అనుకుంటే తర్వాత అయినా మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. సో అందుకని నేను ఇక్కడ 1/2 గ్లాసు నీళ్ళు మాత్రమే వాడుతున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అవనిద్దాం. ఈ వాటర్ని బాయిల్ అయిన తర్వాత మనం రాగి పిండిని ముందుగా వాటర్లో నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి తిప్పుకుని ఇందులో పోసేద్దామండి. ఇలా పోసేసిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ నాకైతే పడతాయి అనిపించాయి, అందుకని ఇంకొన్ని వాటర్ అయితే నేను ఎక్సెస్గా యాడ్ చేసుకున్నాను. 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేశాను. నియర్లీ నేనైతే 6 to 7 మినిట్స్ పాటు అయితే ఇలాగే నేను ఉడికించుకున్నానండి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు అయితే కట్టేస్తుంది అనమాట. ఇలా కాసేపు అయిన తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. ఇలా వచ్చేంత వరకు మీరు మధ్య మధ్యలో తిప్పుతానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మీ చిన్నారులకి కొద్దిగా స్వీట్నెస్ ఇంకాస్త యాడ్ చేయడానికి నేనైతే జాగరి 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. మొత్తం నేను కోరుకున్నాను అనమాట. కోరుకున్నది ఇందులో యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. స్వీట్నెస్ ఇంకాస్త పెంచడానికి జాగరి బదులు మీరు ఏంటంటే డేట్స్ని ఇంకా 2 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగైనా చేసుకోవచ్చు, లేదా జాగరి అయినా మీరు యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. 1 మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ మీ చిన్నారులకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్ వెయిట్ అనేది ఈజీ వేగా పెరుగుతుందనమాట. చూడటానికి సన్నగానే ఉంటారు కానీ చాలా బలంగా ఉంటారన్నమాట. రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ మీ చిన్నారులకి పెట్టడం వల్ల బోన్ వెయిట్ని ఈజీగా పెంచుకోవచ్చండి. చూడటానికి చిన్నారులు ఏమి లావుగా కనపడరు, బట్ ఏంటంటే బోన్ వెయిట్ ఉంటుంది చూసారా, కొడితే దెబ్బ కడుపక్కకి వెళ్ళి పడదు అనమాట. అలా అంత వస్తుంది వాళ్ళకి బలం అనేది. సో ఖచ్చితంగా మీ చిన్నారులకి అయితే ఈ కాంబినేషన్ పెట్టండి. 100% వర్కౌట్ అయితే అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయడం, ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే టైం ఉంటే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా గో త్రూ అవ్వండి. చిన్నారులకు ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.